నమస్కారం అమ్మ. నమస్తే. అమ్మ, మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఒక న్యూస్ అనేది చాలా వైరల్ గా మారింది. అవును. అదేంటి అనేది మీకు కూడా తెలిసిందే. అవును. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న జానీ మాస్టర్, అలాగే తన వద్ద పనిచేస్తున్న అమ్మాయి, అసిస్టెంట్ గా పనిచేస్తున్న అమ్మాయి పైన లైంగికంగా వేధించారు అని చెప్పేసి ఒక న్యూస్ అనేది తెగ వైరల్ అయిపోతుంది. కొంతమంది ఏమంటున్నారు అంటే విమర్శలు చేస్తున్నారు. అంటే కావాలనే కుట్రపూరితంగా జరుగుతుంది, తను ఏ తప్పు చేయలేదు, కావాలనే రాజకీయంగా అలాగే సినీ ఇండస్ట్రీ పరంగా తన పైన కుట్ర చేస్తున్నారు అని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏంటి అంటే ఆ అమ్మాయి ఎంత బాధపడితే ఈ రోజు సొసైటీలో బయటికి వచ్చి తన ఆవేదన వ్యక్తం చేసింది అనేసి కొంతమంది అంటున్నారు. మరి దీనిపైన మీరేమంటారు? ఈ సంగతి ఒక 5-6 రోజులుగా అవును జరుగుతోందండి. ఆ అమ్మాయి అంతకు ముందు నుంచే దాదాపు ఒక 2-3 వీక్స్ ముందు నుంచి అంటే అనుకుంటా. అమ్మ, కొంతమంది ఏమంటున్నారంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు మరి అప్పుడే బయటికి రావాలి కదా, ఎందుకు రాలేదు, ఇంత సడన్ గా ఇప్పుడు ఎందుకు న్యూస్ వైరల్ చెప్తాను. అయింది? అందుకు సంబంధించిన ఎంక్వైరీలు ఇవన్నీ జరుగుతాయి ఆటోమేటిక్ గా. సో దానికి సంబంధించిన ప్రతిదీ ఒక ఎంక్వైరీలా జరుగుతూ ఉంటుంది. ఈలోపు ఎవరికి వాడు ఊహాగానాలు చేసేసుకొని అతను పురుషోత్తముడు, నోట్లో వేలు పెడితే కొరకలేడు, స్త్రీలంటే అత్యంత గౌరవంగా చూసేటువంటి మహనీయుడు, అతని భార్య తప్ప పరస్త్రీని కన్నెత్తి కూడా చూడనటువంటి వాడు, ఇలాగా రకరకాలుగా కొంతమంది చెబుతున్నారు. మరికొంతమంది లేదండి, ప్రపంచంలో స్త్రీలంటే చాలా మందికి చిన్న చూపు, యూజ్ అండ్ త్రో లాగా చూస్తారు ఆడవాళ్ళని. అవకాశం దొరికితే మాత్రం ఎవడు వదిలిపెట్టడు. ఇంట్లో భార్య బిడ్డలు ఉన్నా సరే అన్ని ఫీల్డ్లోనూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అయితే ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నంలో ఉంటారు. ఎందుకంటే ఇది నేను కూడా చాలా బయట కూడా నేను చాలా విన్నాను. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అంటే ప్రతి ఒక్క ఫీల్డ్ లో అనేది ఉంటుంది. అంటే ఇట్లా స్త్రీ అడ్వాంటేజ్ ని తీసుకోవడం గానీ, ఇట్లా కొంచెం కమిట్మెంట్ ఇస్తారా అని చెప్పేసి లైక్ ఇట్లా అడగడం లాంటివి ఉంటాయి. అసలు ఆ దరిద్రం ఏంటి, కమిట్మెంట్ ఏంటి, దాని పేరేంటి, అసలు ఆ పేరు కమిట్మెంట్. ఏం కమిట్మెంట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? నువ్వెలా పని చేయడానికి వచ్చావో ఆడది కూడా అక్కడ అట్లాగే పని చేయడానికి వచ్చింది. ఇట్స్ ఎ జాబ్. కొంతమందికి ఏంటంటమ్మా, సాఫ్ట్వేర్ జాబులు ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళకున్న లగ్జరీ లైఫ్ ని కూడా వదిలేసి ఇండస్ట్రీ అనేది ఒక ఫ్యాషన్ గా ఉంటుంది. సో అందులో చెయ్యాలి అనుకొని వస్తారు. కానీ చాలా మంది ఇండస్ట్రీ అంటే లైక్ ఇలా ఉంటుంది అనేసి భయపడతారు. కొంతమంది ఒక స్టెప్ తీసుకోలేరు. సో ఇప్పుడు వాట్ ఐ వాంట్ టు సే, ఈ కమిట్మెంట్ అనేది చాలా భయంకరమైనటువంటి వ్యాధి. అవును, ఇట్స్ ఎ డిసీజ్. ఆ వ్యాధి అక్కడ చాలా మందిలో ఉంది. అందరూ ఆ 24 క్రాఫ్ట్ లో పనిచేయడానికి మగవాళ్ళు ఎలా పెడతారో అలాగే కొందరు ఆడవాళ్ళు కూడా వెళ్తారు కదా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎడిటర్స్ ఉంటారు, టెక్నీషియన్లు ఉంటారు, డాన్సర్లు ఉంటారు, సింగర్స్ ఉంటారు, డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు, జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, యాక్ట్రెసెస్ ఉంటారు. మరి వీళ్ళు అందరూ ఒక్క మగాడితో సినిమా తీస్తే ఎవడన్నా చూస్తాడా? చూడరు కదా కదా. అవును. మరి ఇవన్నీ జరిగేటప్పుడు అక్కడికి వీళ్ళలాగే వాళ్ళు కూడా కళామ తల్లి సేవ చేసుకొని అక్కడే జీవితాన్ని అంకితం చేసి అక్కడే వాళ్ళ జీవనాన్ని కొనసాగించాలి అనేటువంటి సంకల్పంతో వెళ్తారు. స్త్రీలు కూడా అక్కడికి వస్తారు. అవును. అటువంటప్పుడు వాళ్ళని కమిట్మెంట్ అడిగే హక్కు మీకు ఏమి ఉంది? నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను. ఒక ఆడదాన్ని నువ్వు వస్తావా, నువ్వు పడుకుంటావా, నువ్వు కమిట్ అవుతావా, అయితే నీకు వేషం ఏంటిది, అయితేనే నీకు పని ఇస్తాము, అయితేనే నీకు వర్క్ ఉంటుంది ఇండస్ట్రీలో, మా మాట వినకపోతే ఇండస్ట్రీలో నువ్వు ఎక్కడా పని చేయడానికి వీలు లేకుండా చేసేస్తా అంటే వీడి డబ్బు మతము, వీడి హోదా, ఇవన్నిటిని అడ్డం పెట్టుకొని ఒక స్త్రీని బ్లాక్మెయిల్ చేయడమే కదా. అవును. సో దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ బ్లాక్మెయిలింగ్. ఎగ్జాక్ట్లీ. దానికి శిక్ష ఉండాలి. అలా కమిట్మెంట్ అడిగే ప్రతి వెధవకి శిక్ష పడాలి. వాళ్ళకి ఎప్పుడు శిక్ష పడుతుంది? అలా వెళితే, అడిగితే
ఆ అడిగించబడినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమ్మీడియట్ గా బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. ఇలా వాడెవడో నన్ను కమిట్మెంట్ అడిగాడు, ఇదిగోండి రికార్డు చేశా, ఆ టైంకి పలానా వాళ్ళు ఉన్నారు అక్కడ, లేదా ఎవ్వరూ లేరు, వాడు అడిగాడు, నువ్వు చెప్పు, ప్రూవ్ చేయి, సాక్ష్యం, ఎన్నో పద్ధతులు వచ్చాయి ఇప్పుడు. అమ్మ నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే విత్ ఇన్ సెకండ్ లో కంప్లైంట్ చేయాలి అనేసి మీరు చాలా బాగా చెప్పారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ నలుమూలల్లో మనం చూసుకున్నా గానీ ఆడపిల్లకి ఏదైనా అన్యాయం జరిగిందంటే విత్ ఇన్ సెకండ్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా గానీ ఆ క్షణం అనేది మనకి అన్యాయం అనేది జరుగుతుంది తప్పించి న్యాయం జరగట్లేదు. ఎందుకంటారు? దానికి సమాధానం చెప్తాను. ఓకే అమ్మ. లెట్ మీ కంప్లీట్ దిస్ పాయింట్. ఓకే ఓకే. సో ఈ కమిట్మెంట్ ఎవడైనా అడిగితే ఇక నుంచి హ్మ్. వాడికి పనిష్మెంట్ ఉండాలి. పాయింట్ నెంబర్ 1. ఓకే. ఆదిలోనే అంటే కమిట్మెంట్ అడిగిన సందర్భంలోనే వాడికి పనిష్మెంట్ జరిగిపోవాలి. హ్మ్. అలా జరగకపోతే ఇదిగో ఈ రోజున ఆ పిల్లకి పట్టిన గతి వేరే పడుతుంది. అవును ఈఎంఐకే కాదు, అనేక మంది అలా బాధింపబడుతున్నారు. అవును. వాళ్ళు బయటికి రావట్లా, ఈఎంఐ భరించి భరించి ఈ రోజు బయటకు వచ్చింది. ఓకే. అంచేత అది ఒక తప్పండి. నువ్వెలా పనిచేయడానికి వచ్చావో ఆడవాళ్ళు కూడా అలాగే పనిచేయడానికి వస్తారు. అవును. ఏ పని చేయకూడదా, బతకూడదా, వాళ్ళు ఇండివిజువల్ గా ఎదగకూడదా ఫీల్డ్ లో? మీరు ఒక్కళ్ళే గుత్తాధిపత్యం తీసుకున్నారా? మీకు మాత్రమే అక్కడ ఉన్నతమైన స్థానం కావాలా? ఆడవాళ్ళకి ఉండకూడదా? ఎన్ని రంగాల్లో ఆడవాళ్ళు ఎన్ని ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నారండి. అవును. ఈ రోజున సునీత విలియమ్స్ ఎక్కడ ఉంది? అవును. అంతరిక్షంలో ఉంది. హ్మ్. ఆవిడ ఒక స్త్రీ. అవును. ఈ విషయం మర్చిపోవద్దు. అటువంటప్పుడు ఏ ఆడపిల్లకైనా సరే నేను ఇచ్చే సలహా, మీరు ఏ ఫీల్డ్లో అయినా సరే, సినిమా ఫీల్డే కాదు, ఏ ఫీల్డ్లో అయినా సరే ఇటువంటి లైంగిక వేధింపులకి గురి కాబడుతున్నాము అనేటువంటి పరిస్థితి వచ్చిన ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చేయాలి. హ్మ్. అప్పుడే ఫస్ట్ స్టెప్ లోనే వాళ్ళకి పనిష్మెంట్ దొరుకుతుంది. హ్మ్. అలా కాకుండా కొంతకాలము వీళ్ళు కూడా ఈ అవసరం మనకి ఇక్కడ ఎలాగైనా పని కావాలి, ఎలాగైనా ఇందులో నేను రావాలి, ఎలాగైనా ఇక్కడ నేను ఏదో సాధించేయాలి, హ్మ్. అందుకని ఒకసారే కదా అడిగాడు అని అలా వెళ్ళి మీ శీలాన్ని మీ జీవితాన్ని నాశనం చేసుకుంటే నోరు మూసుకొని అక్కడే బతకండి, లేదా అలాగే సావండి. హ్మ్. ఎస్, నేను ఓపెన్ గానే చెప్తున్నాను. బతుకో చావో అక్కడే తెలుసుకోండి. మధ్యలో ఇలా బయటకు వచ్చి వాడు ఆ రోజు ఇలా చేశాడు, ఈ రోజు ఇలా చేశాడు, ఇప్పుడు ఇలా చేస్తున్నాడు అని అంటే ఎవరు మాత్రము ఒప్పుకుంటారు? అవును. అందుకే అందుకే అతను ఒప్పుకోట్లా, అతని భార్య ఒప్పుకోట్లా, అతనికి భజన చేసే గ్యాంగులు ఉంటారు కదా, అవును. వాళ్ళు ఒప్పుకోట్లా. వాళ్ళందరూ ఏమంటున్నారు? ఇతను చాలా పురుషోత్తముడు, చాలా మంది అదే జానీ అంటున్నారు. అగ్గిలేందే నిప్పు రాదు జానీ కదా అంటున్నారు మరి. చాలా మంచివాడు, హ్మ్. ఉత్తమోత్తముడు. ఆ అమ్మాయి ఎవరో కుట్ర పన్నితే ఆ అమ్మాయిని ప్రయోగిస్తే ఇలా కంప్లైంట్ ఈ రోజు ఇచ్చింది. మరి ఇంతకాలము ఎక్కడ దాక్కుంది? అవును. ఏ అప్పుడు మైనర్ అయితే ఇప్పుడు మేజర్ అయింది కదా. ఇంతకాలము ఏం చేసింది? మేజర్ అయ్యి కూడా 2-3 years అయిపోయింది కదా. హ్మ్. ఇప్పుడు 21 years కదా. మేజర్ అయిన వెంటనే వెరీ నెక్స్ట్ డే వెళ్ళి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? హ్మ్. ఇలా అడుగుతున్నారండి. అవును. చాలా మంది ఇదే ఈ క్వశ్చన్ అడిగే చేస్తున్నారు. వాళ్ళని పెద్దలు అని అంటారా? నేనైతే అనను. వాళ్ళు పెద్దలు కాదు, వాళ్ళ బుద్ధులు చాలా చిన్నవి. చిన్న బుద్ధులు ఉన్న ప్రతివాడు ఒంటికి వయసు వస్తే పెద్దవాడు అవ్వడు. పెద్ద మనసు ఉండాలి.